కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం వినటానికి అన్నీ కూడా సిద్ధపరచబడి ఉన్నాయి. దేవుని వాక్యము ఎప్పుడైతే మనం వింటామో అది మన జీవితాల్లో ఆచరించినప్పుడు చాలా గొప్ప దీవెన తీసుకొని వస్తుంది. ఈరోజు ప్రపంచాన్ని కనుక మనం గమనించినట్లయితే దీవెన కావాలి అని వారు తెలియజేస్తూ ఉన్నారు, కానీ దీవెన కావాలని మనుషులు కోరుకుంటున్నారు, కానీ అది ఎలా వస్తుంది అనేటువంటి ఆ మార్గము అనేక మందికి తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. శాపము వద్దు అని కోరుకుంటున్నారు, కానీ వారికి ఆ శాపమే వస్తూ ఉంది వారికి, కుటుంబాలకి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దీవెనను ఆశీర్వాదాన్ని పొందటము ఎలా అనేటువంటి కొన్ని మూల సూత్రాలను తెలియజేయబోతూ ఉన్నాను. ఆదికాండము 1వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారము ఆయనో. భూమి మొలిపించునుగాక అని పలకగా ఆ ప్రకారం ఆయనో అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు తాను సృష్టిని చేసినప్పుడే తనకంటూ ఒక ఆలోచన అనేటువంటిది ఉంది. ఈ లోకంలో అనేక విధాలైనటువంటి చెట్లను దేవుడు చేసినప్పుడు ఆయన ఏం ఆలోచన చేశాడంటే, ఆ చెట్లన్నీ కూడా మళ్ళొకసారి ఇక్కడ మనం గమనించినప్పుడు విత్తనములు ఇచ్చు చెట్లు, ప్రతి చెట్టుకి కూడా ఆయన ఏం చేశాడు? విత్తనములు ఇచ్చేటువంటి చెట్లను చేశాడు. ఇప్పుడు చెట్లకి విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విత్తనాలు ఏం చేస్తాయంటే తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలకగా ఆ ప్రకారం ఆయనో. దేవుడు చెట్లను చేయటం మాత్రమే కాదు, చెట్లను చేయటం మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడంటే వాటన్నింటికీ కూడా విత్తనాలు ఇచ్చే విధంగా ఆయన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు విత్తనాలు అంటే మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక చెట్టు కావాలనుకోండి, ఏం చేస్తారు? ఒక మామిడి చెట్టు కావాలని అనుకున్నాం, ఏం చేస్తాము? ఎక్కడి నుంచి వస్తుంది మామిడి చెట్టు? ఆయన అంటాడు, నేను వెళ్ళి నర్సరీలో కొనుక్కొచ్చుకుంటానని. నువ్వు నర్సరీలో కొనుక్కొచ్చుకుంటావు, సరే. నర్సరీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు ఆ చెట్టుని? మీకు ఏదైనా సరే ఒక చెట్టు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే దాని మూలం ఏమిటి? విత్తనము. ఆ విత్తనము మనం వేసినప్పుడు దానిలో నుంచి చెట్టు వస్తుంది, అంతే కదా? మీ దగ్గర ఏ విత్తనం ఉందో ఆ చెట్టుని మీరు పొందగలరు. ఉదాహరణకి మీ దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి, కానీ మీకు మామిడి చెట్టు కావాలని కోరిక ఉంది. మీరు ఏం చేస్తే మామిడి చెట్టును తెచ్చుకోగలుగుతారు? మీ దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి, కానీ మీకు మామిడి చెట్టు కావాలి. అప్పుడు ఏం చేయాలి? కొంతకాలం క్రితం మేము కర్ణాటక వెళ్ళాం. కర్ణాటక వెళ్తే అక్కడ సహోదరులు మాట్లాడుతూ, మేము మామిడి తోట వేసామండి, ఇక్కడ వేస్తే దానికి చెట్ల కొరకు ఆంధ్రనే కడియం వచ్చాము. అక్కడ మేము దాదాపుగా ఒక 3-4 రోజులు ఉండి అక్కడి నుంచి చెట్లు తీసుకొని వచ్చి ఇక్కడ వేసాము. మామిడి తోట వచ్చింది, చాలా మంచి కాయలు వస్తున్నాయి అని అన్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వచ్చారు అంటే, అక్కడ మంచి విత్తనాలు ఉన్నాయి, మంచి చెట్లు, అవి మా వైపు లేవు అని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు ఆ మంచి చెట్టు కావాలి అంటే ఆయన ఎక్కడ చెట్టు ఉందో అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇక మీదట అలాంటి చెట్టు కావాలంటే మరలా ఈసారి గడియం రావాల్సిన పని లేదు. ఎందుకు? ఆ చెట్టు ఉంది కాబట్టి ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి విత్తనాన్ని విత్తుకుంటే అలాంటి చెట్లు వస్తాయి, అంతే కదా? అంటే నేనేం చెప్తున్నానంటే, మన దగ్గర ఏ విత్తనం అయితే ఉంటుందో ఆ పంటే మనం పొందగలుగుతాం. ఉదాహరణకు మీ దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి అనుకోండి, మామిడి చెట్లు కావాలంటే రావు.
పోనీ మీ దగ్గర మామిడి కాయలు ఉన్నాయి అనుకోండి, కొబ్బరి చెట్లు కావాలంటే రావు. అంటే నేను చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? మీ దగ్గర ఏ విత్తనం అయితే ఉందో ఆ పంటే మీకు బయటకు వస్తుంది. మీ దగ్గర లేనటువంటి పంట మీకు రాదు. ఈరోజు మీకు ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి అంటే ఆ మూలము, దానికి సంబంధించినటువంటి ఆ సీడ్ విత్తనం మీ దగ్గర ఉండాలా? నోటి నిండా చెడ్డ మాటలు, లోపలంతా చెడ్డ ఆలోచనలు, వీటిల్ని మనం లోపల పెట్టుకొని మనలో ఉంచుకొని మనలో నుంచి ఒక దీవెన రావాలి, నా కుటుంబానికి దీవెన కావాలి, నా జీవితానికి దీవెన కావాలంటే ఎలా వస్తుంది? మన దగ్గర ఏముందో అదే కదా వస్తుంది. ఉదాహరణకు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెడ్డ మాటలు మాట్లాడాం, చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మనకు దీవెన వస్తుందా? ఏమొస్తుంది? ఎవరినో అరే తురే అనేసాం, లేదంటే అస్సే వస్తే అనేసాం, లేదంటే ఇంకా దుర్భాషలు ఆడేసాం. ఆడితే మనకేమొస్తుంది? ఒకసారి ఒక ఆమె అంటుంది, పొద్దున లేస్తేనండి చుట్టుపక్కల వాళ్ళందరూ నాతోనే గొడవ పెట్టుకుంటారు అంటుంది. ఏమన్నా నీతో గొడవ పెట్టుకోవటమే పనా అంటే ఏం చేస్తాం, అట్లా ఉంది మా ప్రాంతం పరిస్థితి అని. అంటే సమస్య ఎక్కడుంది? తెలుగులో ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నీ నోరు మంచిది కాదు, ప్రతి ఒక్కరితో నువ్వు అలానే మాట్లాడుతావు. అప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నీకు సమస్య, గొడవే కదా వస్తుంది. కాబట్టి నీకు సమాధానం కావాలి అంటే దానికి సంబంధించిన విత్తనం నీ దగ్గర ఉండాలి. కానీ నీ దగ్గర ఏ విత్తనం ఉంది? ఒకవేళ నువ్వు మంచి మాటలు, దయగల మాటలు, జాలి కలిగిన మాటలు, ప్రేమ కలిగినటువంటి మాటలు కనుక మాట్లాడితే ఆ విత్తనం కనుక విత్తితే నీకు ఆ పంట వస్తుంది. కానీ నువ్వు విత్తేటువంటి విత్తనం ఏ విత్తనం విత్తుతావు? చెడ్డ మాటలు, అసూయ మాటలు, ఈర్ష్య మాటలు, దుర్భాషలు నువ్వు విత్తేసి నువ్వేమో సమాధానాన్ని కోసుకోవాలని చూస్తూ ఉన్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇది కేవలము మనకు భౌతిక సంబంధమైనటువంటి మొక్కలకు మాత్రమే, వృక్షాలకు మాత్రమే కాదు, మన జీవితాల విషయంలో కూడా ఇది నిజం. అంటే ఇది మొక్కల గురించి కదండి చెప్తున్నాడు అని అంటూ ఉంటారు. నిర్గమాకాండము మన బైబిల్ కనుక త్రిప్పుకున్నట్లయితే ఇజ్రాయేలీలకు దేవుడు ఒక ప్రిన్సిపల్ నేర్పిస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, నిర్గమాకాండము 21వ అధ్యాయము 23వ వచనం నుంచి కనుక మనము గమనించినట్లయితే 21వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినప్పుడు, హాని కలిగిన యెడల నువ్వు ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇజ్రాయేలీలో న్యాయము ఎట్లా తీర్చాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎట్లా తీర్చాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ 21వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు మొత్తము దానికి సంబంధించినటువంటి విషయాలే తెలియజేస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, నువ్వు వారికి నియమింపవలసినవి న్యాయ విధులు ఏమనగా, అంటే ఇజ్రాయేలీలో న్యాయం ఎలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ మీరు వరుసగా కనుక చదివినట్లయితే వారికి న్యాయాన్ని దేవుడు ఎట్లా ఏర్పాటు చేశాడో చెప్తూ ఉంటాడు. ఒకవేళ ఒక దాసుడు వస్తే, ఆ దాసుడు ఒంటరిగా వస్తే అతడు వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఆ తర్వాత మీరు గమనించినప్పుడు 10వ వచనము గమనించినట్లయితే, అతడు ఒక భార్యను గనక చేసుకున్నట్లయితే దాని విషయంలో ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో నరుని చావుగొట్టిన వానికి నిశ్చయంగా మరణశిక్ష విధించాలి. నరుని చావుగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధించాలి. ఆయనకు వచ్చినటువంటి తీర్పు ఏమిటి అంటే రిజల్ట్ ఏమిటి అంటే మరణశిక్ష. కానీ దానికి ముందు ఆయన ఏం విత్తాడు? 21వ అధ్యాయం మనం గమనించినప్పుడు 12వ వచనము, నరుని చావుగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధించాలి. మరణశిక్ష విధించాలి ఎవరికి? ఎదుటి వాళ్ళకు మేలు చేసిన వాళ్ళకి, అంతేనా? ఎదుటివారికి ఉపకారం చేసిన వాళ్ళకి, ఎదుటివారి వల్ల జాలి, దయ, కనికరం చూపిన వాళ్ళకా? మరి ఎవరికి మరణశిక్ష విధించాలి? ఈరోజు వచ్చేటువంటి ఏదైనా సరే యాదృచ్ఛికంగా రాలేదు. ఉదాహరణకి మీరు ఇక్కడ కొబ్బరి చెట్టు చూశారు, గాల్లో నుంచి అది రాలేదు.
దానికి ముందు ఏమైందంటే అక్కడ కొబ్బరి చెట్టుకు సంబంధించిన విత్తనం, కొబ్బరికాయ విత్తబడింది. అంతేనా? ఒక మామిడి చెట్టు చూశారు, గాల్లో నుంచి రాలేదు. దానికి ముందేం జరిగింది? ఒక మామిడి విత్తనం విత్తబడింది. అంతేనా? ఈరోజు మన జీవితంలో ఏది కూడా యాదృచ్ఛికంగా రాదు. ఈరోజు మనకి ఏదైతే సంభవిస్తుందో దానికి ముందు మనం ఏదో విత్తాం. మనం ఏమి విత్తామో దానికి సంబంధించినటువంటి రిజల్ట్, ప్రతిఫలాన్నే మనం పొందుతాం. కానీ పొందేటప్పుడు ఎలా ఉంటుంది? మళ్ళీ ఒకసారి 12వ వచనంలో, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధించాలి. వచ్చినటువంటి మరణశిక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందు నువ్వు చేసినటువంటి కార్యము. మరొక రకంగా చెప్పాలంటే ముందు నువ్వు విత్తినటువంటి విత్తనం. ఏం విత్తావు? నువ్వు ఎవరినో చావగొట్టావు. ఎవరినో చావగొడితే ఇప్పుడు నీకేమొస్తుంది? నీకు కూడా చావే వస్తుంది. ఇందాక మనం గమనించాం, ఏ విత్తనం అయితే వాటి జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు అన్నాడు. అంటే ప్రతి జాతి కూడా అదే విత్తనాన్ని ఇస్తుంది. ప్రతి చెట్టు కూడా అదే విత్తనం ఇస్తుంది. ఆ విత్తనం మరలా అదే చెట్టును వస్తుంది, ఏమీ మారదు. ఒకవేళ మీ దగ్గర ఒక మామిడి కాయ పెట్టుకున్నారు, అందులో నుంచి ఒక విత్తనాన్ని తీసి విత్తారు, ఏమొస్తుంది? మామిడి చెట్టు వచ్చింది. ఆ మామిడి చెట్టుకి ఏ కాయలు వచ్చినాయి? మామిడికాయలే వచ్చినాయి. మరలా ఆ కాయలు తీసి మరలా విత్తారు, మరలా కాయలు తీసి మరలా విత్తారు, మరలా విత్తుతూ ఉన్నారు. ఒక 50 సంవత్సరాలు అయింది, 100 సంవత్సరాలు అయింది. ఈ 50-100 సంవత్సరాల్లో వేరే కాయ ఏదైనా వస్తుందా? వేరే కాయ రావాలంటే ఏం చేయాలి? నువ్వు వేరే విత్తనం విత్తాలి. అంటే నువ్వు ఏ విత్తనం అయితే విత్తుతూ ఉంటావో నీకు అదే పంట వస్తూ ఉంటుంది. నీకు వేరే పంట కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు వేరే విత్తాలి. అంతే కదా? ఒకళ్ళు ఉంటారు, జీవితం అంతా కష్టాలేండి, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులే, ఎవరిని గదిపినా కానీ సమస్యలే. ఇవన్నీ నీకు వస్తున్నాయంటే నువ్వేం విత్తుతున్నావు? లేదండి, నేను అందరికీ మంచిగా చేస్తాను, కానీ వాళ్ళు మాత్రమే నాకు చెడు చేస్తారు. అయితే దేవుడు చెప్పిన ప్రిన్సిపల్ తప్పేమో. దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకంలో ఏది కూడా యాదృచ్ఛికంగా రాదు. ఏ విత్తనాన్ని అయితే విత్తుతారో అదే చెట్టు ఎలాగైతే వస్తుందో మనం కూడా ఏ క్రియలైతే విత్తుతామో అదే క్రియలు మరలా వెనక్కి తిరిగి మనకు వస్తూ ఉంటాయి. ఈరోజు ఒక క్రియ మనకు వచ్చింది అంటే ముందు మనం ఏం విత్తామో అనేటువంటిది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఒక చెట్టు వచ్చింది అంటే ఊరికినే రాలేదు. ఆ విత్తనము ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా అదే విత్తనం విత్తాం కాబట్టి 100% అదే చెట్టు వచ్చింది. ఆ చెట్టు వచ్చింది అంటే మీరేం డౌట్ పడొద్దు, మీరు విత్తిన విత్తనం అదే. ఈరోజు నాకు కీడు ఎదురు వస్తుంది అంటే మీరేమి డౌట్ పడొద్దు, మీరు విత్తిన విత్తనం ఏంటి? ఏం విత్తితే కీడు వస్తుంది? మీరు మేలు విత్తితే కీడెప్పుడు మీకు రాదు. మీకు కీడు వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? మీరు విత్తింది కూడా కీడే. ఒకవేళ మీరు మేలు విత్తితే మేలే వస్తుంది. మరొకసారి మనం చదువుకుందాం. 21వ అధ్యాయము మనం గమనించినప్పుడు 12వ వచనము, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. కింద కనుక మనం చూసినట్లయితే ఇక తల్లిని తండ్రిని ఒకవేళ కొడితే వానికి కూడా మరణశిక్షే. అంతేకాదు, ఇందాక మనం గమనించినటువంటి 23వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే హాని కలిగిన యెడల నువ్వు ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు, వాతకి వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ నియమించాలి. ఒక మాటలో చెప్పాలంటే అదే విత్తనం, అదే చెట్టు ఎలా అయితే వచ్చిందో నువ్వు ఏ క్రియ అయితే చేస్తావో అదే క్రియ మరలా నీకు వెనక్కి తిరిగి వస్తుంది. ఒకవేళ నువ్వు ఎవరికైనా కన్ను పోగొట్టావు, నీకు కాలు పోగొట్టరు. దేవుడు ఏం చెప్తున్నాడు న్యాయాధిపతికి? అక్కడ వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కంటికి కన్ను, కన్ను పోగొట్టినోడికి కన్నే పోగొట్టండి. పంటికి పళ్ళు, దెబ్బకు దెబ్బ, వాతకు వాత. ఇంక మీరు గమనించినట్లయితే హత్యకు హత్య. ఒకవేళ నరహత్య చేస్తే వాడిని కూడా మీరు చంపేస్తాను. అంటే వాళ్ళు ఏదైతే విత్తుతారో అదే వెనక్కి తిరిగి వాళ్ళకు వస్తుంది. ఈరోజు మనుషులు అట్లా అనుకోరు. నేనైతే అందరినీ అరేతురే అంటాను, కానీ అందరూ మాత్రం నాతో మర్యాదగా మాట్లాడాలి. నేను అందరికీ మోసం చేస్తాను, కానీ నన్ను మాత్రం ఎవడో మోసం చేయకూడదు.
మాకు కొన్ని దుకాణాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కల్తీ కలుపుతారు వాళ్ళ కొట్లో అమ్మేయన్ని. వీళ్ళు మాత్రం ఎక్కడ నాణ్యమైన సరుకు అమ్ముతారు అని పరిశీలన చేస్తాడు. వీళ్ళకి మాత్రం నాణ్యమైనది కావాలి కొనుక్కోటానికి. కానీ వీళ్ళు అమ్మేది ఎలాంటిది అమ్ముతారు? కల్తీది అమ్మేవాళ్ళు కూడా నేను అందరికీ కల్తీదే అమ్ముతున్నాను కాబట్టి నాకు కూడా కల్తీదే అమ్మండి, అది న్యాయమే కదా అని కోరుకుంటాడా? కోరుకోడు. ఆయన మాత్రం ఏం కోరుకుంటాడు? ఈయన అందరికీ కల్తీది అమ్మేయా కానీ మంచిది అమ్మే కొట్టి ఎక్కడ ఉంది నేను చూసుకుంటా అంటాడు. కానీ అది ఆయనకు దొరకదు. ఎందుకు దొరకదు? నువ్వు ఆల్రెడీ అందరికీ కల్తీదే అమ్మావు కాబట్టి, అదే విత్తుకున్నావు కాబట్టి ఆ పంటే నీకు వెనక్కి వస్తుంది. అంటే జీవితంలో ఒక ప్రిన్సిపల్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం ఏదైతే విత్తుతామో అదే మనకు వెనక్కి వస్తుంది. ఏది విత్తుతామో అంటే మన దగ్గర ఏముందో అదే కదా విత్తగలం. లేని దాన్ని తెచ్చి మనం విత్తగలమా? ఒకసారి అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ఒక సపోటా చెట్టు చూసి మా దేశంలో అయితే ఈ చెట్లు ఉండవు అసలని చెప్పేసి అన్నాడు. చాలా అరుదని. మనకు భారతదేశంలో అయితే అంతేకాదు, మీరు ఒక్కొక్క ప్రాంతంలో చూసినప్పుడు ఒక్కొక్క రకమైన చెట్లు ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి అది కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఒక్కొక్క రకం ఉంటాయి. అవి ఒకవేళ కావాలంటే ఏం చేస్తారు? ఒకసారి నేను డ్రాగన్ ఫ్రూట్ క్రొత్తలో వచ్చినప్పుడు దాని గురించి చదువుతూ ఉంటే దాన్ని చూపించిన ఆయన అన్నాడు. అది చూసినప్పుడు ఫస్ట్ అది నాకు ఏంటో తెలియలేదు. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రూట్ షాప్లో ఇదిగోండి తినండి అన్నాడు. దాన్ని చూస్తేనే వింతగా ఉంది. ఏంటిది ఇది అన్నాను. ఇది కూడా ఫ్రూటేనండి, డ్రాగన్ ఫ్రూట్ అంటారు అన్నాడు. అనగానే నేను అన్నాను దీన్ని ఏం చేయాలి అని అడిగాను. అంతే కదా, జాంకాయలాగా కొరుక్కొని తింటామా? ఫ్రూటేనండి తినండి అనగానే కొరుక్కొని తింటామా? దీన్ని ఏం చేయాలి, ఎట్లా తినాలి అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, సరే దీన్ని కట్ చేస్తే లోపల ఒక ముంజ ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది, దాన్ని తీసుకొని తింటమే, బయటదంతా పడేయాలి. ఆ తర్వాత నేను దాని గురించి వెళ్ళి పరిశీలన చేస్తూ ఉంటే వాస్తవంగా అది మన దేశంలో దొరికేటువంటిది కాదు. మొదట్లో బయట నుంచి తెచ్చారు. ఆ తర్వాత ఏం చేశారు? ఇప్పుడు రోడ్లు పక్కన కూడా పెట్టి అమ్ముతూ ఉన్నారు డ్రాగన్ ఫ్రూట్స్. కడప జిల్లాలో తదితర ప్రాంతాల్లో అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే అది నీరు లేని ప్రాంతంలో కూడా బాగా పండుతుందని మన దగ్గరే బాగా పండిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? ఒకసారి చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి తెచ్చారు విత్తనం అంటే బయట దేశాల నుంచి విత్తనం తెచ్చుకున్నారు. చాలా కష్టపడి తెచ్చుకున్నారు. ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. మరి ఇక మీదట ఏం చేస్తారంటే ఇప్పుడు మాకు విత్తనం వచ్చేసింది కదా, మంచి దిగుబడి వచ్చింది, ఇక మేము వాటినే తీసి విత్తనాలుగా ఉపయోగించుకుంటాం. అంటే అసలు విత్తనమే లేదు. డ్రాగన్ ఫ్రూట్ కావాలంటే వచ్చిద్దా? రాదు. అది కావాలి అంటే మొదట నువ్వేం చేయాలి? ఆ విత్తనాన్ని తెచ్చి మొదలు పెట్టాలి. మొదలు పెట్టినప్పుడు మరలా నీకేమవుతుందంటే దాన్ని విత్తుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మనము దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, మేలు కావాలి అని కనుక మీరు ఎదురు చూస్తే మీరు దాన్ని విత్తవలసినటువంటి అవసరం ఉంటుంది. క్రీస్తు ప్రభు కూడా చెప్తూ ఉంటాడు, సేమ్ ఇదే ప్రిన్సిపల్ క్రొత్త నిబంధనలో. ఏమంటాడంటే మీరు ఏ కొలతతో అయితే కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడుతుంది, అణిచి కుదించి దిగజారునట్లు మరి కొలవబడుతుంది. సేమ్ మెజర్మెంట్. ఇక్కడ పాత నిబంధనలో కూడా అన్నాడు సేమ్ అదే. మీరు ఏ విత్తనం అయితే విత్తుతారో అదే మీకు వస్తుంది. ఏ విత్తనం విత్తుతారు అంటే మీ దగ్గర ఏదైతే ఉంటుందో దాన్నే మీరు విత్తగలుగుతారు. అంతే కదా, మన దగ్గర ఏముంటుందో దాన్నే విత్తుతాం. దేన్నైతే విత్తుతామో అదే మనకి వెనక్కి వస్తుంది. మనం ఇతరులకు ఏదైతే ఇస్తామో అదే వెనక్కి వస్తుంది. ఇక్కడ చెప్పింది అదే కదా. నువ్వు ఒకవేళ కన్ను పోగొడితే అదే వెనక్కి వస్తుంది. నువ్వు ఎవరినైనా కొడితే అదే వెనక్కి వస్తుంది. నువ్వు ఎవరికైనా పన్ను కనుక పోగొడితే అదే నీకు వెనక్కి వస్తుంది. కాబట్టి ఈరోజు నాకు మేలు కావాలి, అందరూ నాతో మర్యాదగా మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలి? తెలుగులో ఒక సామెత చెప్తూ ఉంటారు, మర్యాద ఇవ్వకుండా పుచ్చుకునేది. అంతేనా? మనం అదేగా కోరుకుంటాం. మనమైతే ఇవ్వం, అరే తురే అంటాం, కానీ మనకు మాత్రం మర్యాద ఇవ్వాలి. మర్యాద ఇవ్వకుండా పుచ్చుకునేదా? ఇచ్చి పుచ్చుకునేది. అంటే ముందేం చేయాలి? నువ్వు ఇవ్వాలి, నువ్వు దాన్ని విత్తాలి. నువ్వు దాన్ని విత్తితే నువ్వు అదే కోసుకుంటావు. అంతే కదా. నువ్వు విత్తకపోతే నువ్వు కోసుకో. ఒకవేళ అమర్యాదకరమైన మాటలు విత్తితే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా అరే అనండి. వాళ్ళు కూడా ఏమంటారు? ఏంటండి అంటారా? అరే అంటే అరే అంటారు. అంతే కదా. ఏమండి అంటే ఏమండి అంటారు.
అంటే మనం ఎలా అయితే మాట్లాడతామో, ఏం విత్తుకుంటామో అదే మనకు వెనక్కి వస్తుంది. ఈ ప్రిన్సిపల్ మనం బాగా నేర్చుకోవాలి. అంతేకాదు మనము ఏమైతే విత్తుకుంటామో అదే మనకు వెనక్కి వస్తుంది. అదే వెనక్కి వస్తుందంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఎంత విత్తుతామో అంతే వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని సూత్రాలను మనం గమనించాలి. అదేమిటంటే నెంబర్ 1, ప్రిన్సిపల్ నెంబర్ 1, మనము దేన్నైనా విత్తినప్పుడు మనము ఖచ్చితంగా ఏమి విత్తామో 100% ఖచ్చితంగా అదే వెనక్కి వస్తుంది. 1% కూడా మారదు. ఇందాకడే మనం గమనించాం. మనం మామిడి టెంక కనుక విత్తితే 100% అదే జాతి చెట్టు వస్తుంది. 1% కూడా మారదు. అది ఏ విత్తనమైనా, మీరు ఏ విత్తనాన్ని అయితే విత్తారో ఎగ్జాక్ట్గా అదే విత్తనము మరలా అదే జాతి బయటకు వస్తుంది. వేరే జాతి ఏమన్నా వస్తుందా? అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనము ఏమైతే విత్తామో అదే బయటకు వస్తుంది. మన క్రియలు వేరే ఏ క్రియలో కూడా బయటికి రావు. కాబట్టి జాగ్రత్త, మనం ఏం విత్తుతాము అనేటువంటి విషయంలో. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోవద్దు. మోసపోవద్దంటే మనిషి మోసపోతూనే ఉన్నాడు. ఏ విషయంలో మోసపోతున్నాడు అంటే తాను ఏం విత్తినా కానీ తనకు మాత్రం మేలు వస్తుంది అని మోసపోతున్నాడు. తాను ఏం చేసినా ఎలా బ్రతికినా తనకు మాత్రము ఎదురు ఆశీర్వాదమే వస్తుంది అని మోసపోతున్నాడు. మీరెవరు అలా అనుకోవటం లేదా? నేను ఎలా బ్రతికినా నాకు మాత్రం ఆశీర్వాదమే వస్తుంది అని మీరు అనుకోవట్లేదా? నేను ఎలా మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా, ఎలా జీవించినా నాకు మాత్రం ఆశీర్వాదమే వస్తుంది అని అనుకోవటం లేదా? అనుకోవటం లేదా? కొంతమంది బల్లగుద్ది చెప్తారు, నాకు మాత్రం ఆశీర్వాదమే. ఎందుకమ్మా అని అడిగాను ఒకళ్ళని. అడిగితే ఎందుకంటే మరి నేను ప్రార్థనకు వస్తున్నాగా, దేవుని బిడ్డనుగా, బాప్తిసం పొందాగా, కాబట్టి నేను ఊరు వాళ్ళని ఎన్ని అడ్డమైన మాటలన్నా కానీ నాకు మాత్రం చెప్పేసిందంటే ఆల్రెడీ వస్తే మీరు ఎన్ని కూడా ఏం చేయలేరే, నేను దేవుని బిడ్డని, బాప్తిసం కూడా పొందాను, ఆ దేవుని కాపుదల నాకు ఉంటుంది అని సవాలు కూడా చేసి వచ్చిందంట ఊరిలో. నిజమా? వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏమనేం చేయలేరా? మీరందరూ కలిసి ఏకమైన నన్ను ఏం చేయలేరే అని తిట్టొచ్చిందంట. అంతే కదా అయ్య గారు, కరెక్టే కదా అంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? అంతే కదా కరెక్ట్ అంటే కరెక్ట్ అమ్మా అనాలా? అవునమ్మా నువ్వు దేవుని బిడ్డవే, బాప్తిసం కూడా పొందావు, ఆదివారం రొట్టె ద్రాక్షరసం కూడా తీసుకుంటున్నావు కదా, 100% కరెక్ట్ అనాలా? ఏమనాలి ఇప్పుడు? అలా అనుకునే వాళ్ళు లేరా సంఘంలో? నేను దేవుని బిడ్డను కాబట్టి, బాప్తిసం పొందాను కాబట్టి నేను ఎన్ని అడ్డమైన మాటలన్నా నాకు మాత్రం అనేస్తున్నారట. మీ శాపం నాకు తగలదు. ఎందుకు తగలదు? మీరు ఎన్ని శాపాలైనా పెట్టుకోండి, నాకు తగలదు. ఎందుకు తగలదు? నేను దేవుని బిడ్డను కాబట్టి. మళ్ళీ నేను శపించానా మీరు అయిపోతారు, నా జోలికి రావద్దు. ఎందుకు? నేను దేవుని బిడ్డను కాబట్టి. ఎలాంటి ధైర్యం వస్తుందో చూడండి. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోవటం లేదు. మనము ఏదైతే విత్తుతామో 100%, 1% కూడా మార్పు ఉండదు. 100% అదే జాతి విత్తనం బయటికి ఎలాగైతే వస్తుందో మన క్రియలు కూడా ఏ క్రియనైతే మనం విత్తుతామో అదే మనకు ప్రతిఫలం వస్తుంది. ఇందులో మనమేమి మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. అదే చెప్తున్నాడు. ఏమనంటున్నాడంటే మళ్ళొకసారి మనం గమనిద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. అంటే విత్తటము అంటే మన భౌతికమైనటువంటి కొబ్బరికాయలో, మామిడికాయలో, వరు దీని గురించి మాట్లాడలేదు. ఇది ఏ విత్తనాల గురించి, ఏ పంట గురించి మాట్లాడుతున్నాడు? 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోయను. అంటే మన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని భౌతిక సంబంధమైన విత్తనాల గురించి మాట్లాడటం లేదు.
మనము ఏ క్రియలైతే విత్తుతామో అదే క్రియలను మనం కొయ్యవలసినటువంటి అవసరం ఉంటుంది. భూ సంబంధంగా ఏమి విత్తుతామో అదే ఎలా కోస్తామో, ఆత్మ సంబంధంగా కూడా మనం ఏం విత్తుతామో దాన్నే మనం కోస్తాం. కాబట్టి ఈరోజు నేను మీకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, మీకు ఆశీర్వాదం కావాలంటే దాన్నే విత్తండి. మీకు మేలు కావాలి, దీవెన కావాలంటే దాన్నే విత్తండి. మీకు శాంతి కావాలి, సమాధానం కావాలంటే దాన్నే విత్తండి. మీరు వేరే విత్తి, అంటే ఒకవేళ మీరు శాంతి సమాధానము కాకుండా ఒకవేళ మీరు అలజడిని కనుక విత్తుకున్నట్లయితే మీరు ఏం కోస్తూ ఉంటారు? అదే కోసుకుంటారు. ఏం విత్తుతామో 100%, 1% కూడా మారకుండా అదే కోస్తాం. ప్రిన్సిపల్ నెంబర్ 2, మనం ఎప్పుడైనా దేన్నైనా విత్తినప్పుడు మనము ఎంత విత్తామో అంతే పంట వస్తుందా? మీరు ఒక్క కొబ్బరికాయ విత్తారు, కరెక్ట్గా చెట్టు వచ్చి ఒక్క కొబ్బరికాయ కాసిద్దా? ఇక అయిపోయింది, నువ్వు విత్తింది ఒక్క కొబ్బరికాయ కాబట్టి నీకు ఒక్క కొబ్బరికాయ, అంతేనా? మనము విత్తినటువంటి విత్తనము ఎంతైతే విత్తామో అంతే కోసుకుంటామా? ఒక్క విత్తనం విత్తితే ఒకటే వస్తుందా మనకి? మరి ఎన్ని వస్తాయి? ఒకసారి ఒకలా అంటున్నారు, ఒక్క మాట అంటేనండి 10 మాటలు చదివి వదిలిపెట్టారని. ఒక మాట అంటే ఒక తిట్టు తిట్టారట. అంటే ఉంటాయి కదా తిట్టుకునేటప్పుడు, వస్తే నువ్వు అలాగే అన్నారట, నువ్వు అలాగా, నీ అమ్మ అలాగా, నీ అమ్మమ్మ అలాగా, వాళ్ళలాగా, వీళ్ళు అలాగా అని నోరెత్తకుండా గడగడ 10 తిట్టు తిట్టారట. అసలు దాని నోట్లో నోరేయకుండా ఉండాల్సిందని. ఈ ఊర్లో అట్లా ఉంటుందా? లేకపోతే కరెక్ట్గా ఒక్క తిట్టు తిట్టారని కొలిసి మళ్ళీ అంతే తిట్టు తిడతారు. ఎట్లా తిడతారు? ఒకవేళ మీరు ఎవరన్నా తిట్టారనుకోండి, మళ్ళీ ఎన్ని తిట్లు తిడతారు? ఈ ఊర్లో న్యాయం ఎలా ఉంటుంది? ఎవరు చెప్పట్లేదు. అసలు ఈ ఊర్లో తిట్టినా కానీ తిరిగి తిట్టరా? మీరు చాలా దీవించబడిన వాళ్ళు అయితే, ఈ ఊరు చాలా దీవించబడిన ఊరు. తిట్టినా కానీ అస్సలు తిట్టరు. ఏంటి అందరూ నవ్వుతున్నారు కానీ అసలు ఏం చెప్పటం లేదు. మనము ఏదైనా ఒక విత్తనాన్ని విత్తినప్పుడు ఖచ్చితంగా మనం ఏమి ఎదురు చూస్తామంటే, నేను విత్తటం అయితే ఒకే విత్తనం విత్తాను కానీ ఉదాహరణకు ఒక కొబ్బరికాయ వేసాను, కొన్ని 100 కొబ్బరికాయలు నాకు వస్తాయి. నిజమా కాదా? నేను ఒక మామిడి విత్తనాన్నే విత్తాను, ఒక టెంకని, కానీ కొన్ని 100 మామిడికాయలు నేను కోసుకుంటూనే ఉంటాను ఆ చెట్టు ఉన్నంత వరకు. అవునా కాదా? ఒకవేళ మీరు ఒక కీడును గనక చేశారనుకోండి, విత్తారనుకోండి, మీకు ఎంత వెనక్కి వస్తుంది? ఇది మాత్రం అర్థం కాలేదు. ఒక కొబ్బరికాయ విత్తితే చాలా కొబ్బరికాయలు వస్తాయి, ఒక మామిడికాయ విత్తితే చాలా మామిడికాయలు వస్తాయి. మరి మీరు కీడు గనక విత్తారనుకోండి, ఎంత వెనక్కి వస్తుంది? అంతే వెనక్కి వస్తుందా? మనం ఏం చూస్తున్నామంటే అంతే వెనక్కి రావాలి. ఏమండి, నేను వాడిని ఒక మాటే కదా అన్నాను, వాడు కూడా ఒక్క మాటే అనాలి, ఎందుకని అన్నాడు అని మళ్ళీ రూల్ మాట్లాడతాం. అంతేనా? హోషేయ గ్రంథము 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు పాత నిబంధనలో ఇజ్రాయేలీలకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక గాలి వారికి కోతయగును. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక గాలి వారికి కోతగును అన్నాడా? ఏమన్నాడు? హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనము, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. కాబట్టి ఈరోజు లోకంలో మనం గమనించినప్పుడు మనకి ఏ చెట్టు కావాలంటే ఆ విత్తనమే వేస్తాం. ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది. 1% కూడా అందులో మార్పు ఉండదు. అంటే అది కేవలం భౌతిక సంబంధమైనటువంటి విత్తనాలు మాత్రమే కాదు, మన క్రియల విషయంలో కూడా దాన్ని మనం గమనించాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 7-8 వచనాలను మనం గమనించినప్పుడు దేవుని వాక్యం అక్కడ ఏమని తెలియజేశాడంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.
విత్తనము, విత్తటము, పంట కోయటము అని చెప్పినటువంటిది భౌతిక సంబంధమైన వ్యవసాయాన్ని గురించి ఇక్కడ మాట్లాడలేదు. మరి దేని గురించి మాట్లాడాడు అంటే 8వ వచనం, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అనేటువంటి పంట కోయను. కాబట్టి ఒక మనిషి దేన్నైతే విత్తుతాడో దాన్నే ఆయన కోస్తాడు. ప్రిన్సిపల్ నెంబర్ 2, దేన్ని విత్తుతాడో దాన్నే కోస్తాడు. రెండవది ఏమిటంటే అతడు ఎంత విత్తుతాడో అంతే కోయడు, దానికి చాలా రెట్టింపులు ఎక్కువ అతడు కోస్తాడు. ఉదాహరణకు మనం ఒక కొబ్బరికాయ విత్తాము, ఒకే కొబ్బరికాయ కోయం, కొన్ని వందల వేల కాయలు మనము కోయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే భౌతికంగా ఒక చెట్టు విత్తి, ఒక విత్తనం విత్తి చాలా కాయలు కోయాలంటే సంతోషంగానే ఉంటుంది. ఏదైనా మేలు చేసినప్పుడు కూడా చాలా మేలు వెనక్కి తిరిగి మనకు వచ్చిందనుకోండి, సంతోషంగానే ఉంటుంది. కానీ ఏదైనా కీడు చేసినప్పుడు చాలా కీడు వెనక్కి వస్తే ఎలా ఉంటుంది? ఒకళ్ళని ఒక తిట్టు తిట్టాం, కానీ వాళ్ళు 10 తిట్లు తిట్టారు, ఎలా ఉంటుంది? మనం ఎవరికైనా ఒకసారి మేలు చేసామనుకోండి, వాళ్ళు 10 సార్లు మేలు చేస్తే అలా వద్దండి, నేను ఒక్కసారే చేశాను, మీరు కూడా ఒక్కసారి చేయండి అంటారా? ఇక్కడ మాత్రం సంతోషంగా దాన్ని తీసుకోవటానికి మనం సిద్ధంగా ఉంటాం. 10 సార్లు కాదు, 20 సార్లు చేసినా పర్లేదంటాం. అంతే కదా? మనము ఎవరికైనా మేలు చేసినప్పుడు మనకు కూడా అంతేకాదు, క్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు, మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కొలవబడుతుంది. అంతేకాదు, అణిచి కుదించి దిగజారున్నట్లు మరి అని చెప్పేసి అక్కడ అన్నాడు. అంటే మనం ఎంతైతే కొలుస్తామో అంతేకాదు చాలా రేట్లు మనకు వెనక్కి వస్తుంది. ఉదాహరణకు మనం గమనించినప్పుడు దావీదు యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే సమూయేలు 2వ గ్రంథం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు 11వ అధ్యాయంలో దావీదు ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా అనేటువంటి ఒక స్త్రీని, అతడు ఆమె స్నానం చేసేటప్పుడు చూసి ఆమెను పిలిపించి ఆమెతో శయనించినటువంటి ఒక ఉదంతాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ తరువాత ఆమె గర్భవతి అయింది అనేటువంటి వర్తమానాన్ని తెలుసుకొని అతడేం చేశాడంటే కుట్ర చేసి ఆ వ్యక్తిని, అంటే బెత్షెబా యొక్క భర్తను ఉరియాని హత్య చేయిస్తాడు. ఒక వ్యభిచారము, ఒక హత్య. కానీ దీన్ని విత్తుకున్నటువంటి దావీదు మీదకి, అంటే దావీదు విత్తింది ఏమిటంటే ఒక వ్యభిచారము, ఒక హత్య. కానీ దావీదుకి ఏం వెనక్కి వచ్చింది? 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే 12వ అధ్యాయము 11వ వచనం నుంచి కనుక మనం గమనించినట్లయితే 11వ వచనం నుంచి, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. యుద్ధము అంటే శాంతికి గుర్తా, శాంతికి గుర్తా? యుద్ధం అంటే చాలా శాంతి, అంతేనా? ఎలా ఉంటుంది యుద్ధం అంటే? మొన్న గత వారం న్యూస్ చదువుతూ ఉంటే రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కదా. అందులో రష్యా వాళ్ళు యుక్రెయిన్ పట్టణాల్లోకి చొరబడిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. చాలామంది స్త్రీలని పాడు చేసినటువంటి దాని గురించి బయటికి రాలేదు. అయితే వాటిని గురించి వార్తలు బయటికి తీసుకుని వచ్చారు సైన్యము. ఇంకా అందులో కొన్ని చెడ్డ విషయాలు ఏమిటంటే ఈ సైన్యం మగవాళ్ళు ఆడవాళ్ళని పాడు చేయటం మాత్రమే కాదు, పిల్లల్ని కూడా పాడు చేసినటువంటి సంఘటనలు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇల్లు వదిలేసి మీరు యుక్రెయిన్ కనుక చూసినట్టు కొన్ని లక్షల మంది దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇల్లు లేదు, వాకిల్ లేదు, కుటుంబం లేదు, వాళ్ళ ఆస్తి కూడా లేదు, మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. శాంతి లేదు వాళ్ళ జీవితంలో. అక్కడే కాదు, యుద్ధం అంటే ఎక్కడైనా పరిస్థితి అలాగనే ఉంటుంది. ఈ దేశం యొక్క పరిస్థితి అయినా ఈరోజు బాంబులు ఉంటేనే కాదు, ఆ రోజుల్లో కత్తులతో యుద్ధం చేసుకుంటే కూడా పరిస్థితి అలాగనే ఉంటుంది. యుద్ధం అంటే అటువాళ్ళు ఇటువాళ్ళు వచ్చారనుకోండి, అటువాళ్ళు ఇటువాళ్ళు యుద్ధం చేసుకున్నప్పుడు ఒకవేళ ఎవరైనా అటు కానీ ఇటు కానీ చనిపోయారు అంటే వాళ్ళ వెనకాల ఎవరుంటారు? పురుషుల వెనకాల
ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఒక ఇంట్లో అతడు ఒక కొడుకు, తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులకి కొడుకు పోతే ఎలా ఉంటుంది పరిస్థితి? బ్రతికినంతకాలము. అది కూడా యుద్ధంలో ఉన్నారు అంటే ముసలా ముతగా ఎవరు యుద్ధంలో ఉండరు. ఎవరుంటారు యుద్ధంలో? యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. యవ్వనంలో ఉన్నటువంటి బిడ్డను కోల్పోతే ఎలా ఉంటుంది? అంతేకాదు, అతడికి వివాహమై ఒక భార్య, సంతానం ఉంటే మరి కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? యుద్ధాలు అనేటువంటివి ఒకరి జీవితంలోనే, ఇద్దరి జీవితంలోనే కాదు, కొన్ని వందల వేల కుటుంబాలలో అశాంతిని నింపుతాయి. వారు బ్రతికినంతకాలం దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ వాస్తవంగా గమనించినప్పుడు ఉరియా అనేటువంటి ఒక వ్యక్తిని హత్య చేయించాడు. బైబిల్లో అతని తల్లిదండ్రులు ఎవరో రాయలేదు, వాళ్ళు ఎంత బాధపడ్డారో రాయలేదు, అతని కుటుంబం అంతా కూడా ఎంత బాధపడ్డారో రాయలేదు. కానీ ఒక విషయాన్ని మాత్రం రాశాడు. 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే 11వ అధ్యాయము 26వ వచనము, ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని, ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. ఏడ్చెను కాదు, ఏం చేసిందట? ఏడవటాన్ని మించి చాలా తీవ్రమైనటువంటి దుఃఖం. అయితే అక్కడ భార్య బెత్షెబా గురించి మాత్రమే చెప్పాడు. ఆయనకి మరి తల్లిదండ్రులు ఉన్నారో, ఒకవేళ కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు ఉన్నారో, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ కుటుంబాల్లో ఎంత అశాంతి నింపబడింది అనేటువంటిది ఇక్కడ రాయలేదు. కానీ దీన్ని విత్తుకున్నటువంటి దావీదుకి ఏం వెనక్కి వచ్చింది అంటే, మనకు తెలుసు ప్రిన్సిపల్. మనం ఏదైనా ఒక విత్తనాన్ని విత్తాం, ఒక కొబ్బరికాయని విత్తామంటే ఒక కొబ్బరికాయ రాదు, కొన్ని వందల వేలు మనకు వెనక్కి వస్తాయి. విత్తేటప్పుడే మనం దాన్ని తెలుసుకుంటాం, నేను ఒకటి విత్తానంటే నాకు చాలా వెనక్కి వస్తాయని. మరి మనము చెడ్డ మాటలు విత్తేటప్పుడు, చెడ్డ క్రియలు విత్తేటప్పుడు, చెడ్డ జీవితం జీవించేటప్పుడు మరి ఎందుకు మనకు అది అర్థం కావటం లేదు? నేను దీన్ని విత్తుతున్నాను, చాలా నాకు వెనక్కి వస్తాయి, దాని అంతటినీ కూడా నేను కోసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, అమ్మో నేను అంత కొయ్యలేను, అంత నేను మొయ్యలేను, కాబట్టి నేను దాన్ని విత్తకుండానే ఉంటాను అని మనిషి ఎందుకు ఆలోచన చేయటం లేదు? దావీదుకు దేవుడు ప్రవక్తను పంపించి, నాతాను ప్రవక్తను పంపించి తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు 11వ వచనంలో, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగునుగాక, సదాకాలము యుద్ధము కలుగును. నువ్వు వాళ్ళ కుటుంబాల్లో అశాంతిని ఏర్పాటు చేసావు కదా, అలాగనే నీ ఇంటి వారికి కూడా, నీ కుటుంబంలో కూడా సదాకాలము యుద్ధము, శాంతి అనేటువంటిది నీకు ఉండదు. అయ్యా నేను ఒక్కసారి చేశాను కదా అంటే, నువ్వు ఒక్కసారే చేసావు, కానీ నీకు మాత్రం సదాకాలము. ఒకసారి మీరు కొబ్బరికాయ వేశారు, కొబ్బరి చెట్టు వచ్చింది, కోస్తూనే 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 ఉంటారు, అంతేనా? లేకపోతే ఒకసారి కోసి మానేస్తారా? ఈయన అశాంతిని విత్తాడు, అశాంతి 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 అశాంతి, ఆయన కోస్తూనే ఉండాలి. అంతేకాదు, కింది వచనాలు కనుక మనం గమనించినట్లయితే అంటూ ఉంటాడు, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముగానే నీకు అపాయమును పుట్టింతును, నీవు చూచుచుండగానే నేను నీ భార్యను తీసి నీ చేరోవానికి అప్పగింతును. నువ్వు భార్యను తీసుకున్నావు, నీ పొరుగువాని భార్యను తీసుకున్నావు, కానీ ఇప్పుడు నేను ఒక్క భార్యనే కదా తెచ్చుకున్నాను, ఒక వ్యక్తి ఒక భార్యనే కదా తెచ్చుకున్నాను, నాకున్న భార్యల్లో కూడా ఒక భార్యను కావాలంటే నువ్వు తీసుకో, కుదురుతుందా? నువ్వు తెచ్చుకుంది ఒక భార్యనే, కానీ ఇప్పుడు నువ్వు ఎలాగైతే పొరుగువాని భార్యను తెచ్చుకున్నావో, ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు మళ్ళొకసారి మనం గమనించినప్పుడు 11వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయం పుట్టింతును, నీవు చూచుచుండగానే నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగింతును. వాస్తవంగా ఆ తర్వాత చరిత్రను గమనించినప్పుడు దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోమే, సాక్షాత్తు అతని కుమారుడే ఈ పని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక్క వ్యక్తిని, అంటే దావీదు భార్యల్లో ఒక భార్యను కాదు, అతని భార్యలు, అంటే తను పారిపోయేటప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా ఉపపత్నులు, వాళ్ళందరితో కూడా ఆ తప్పును ఆ కుమారుడు అబ్షాలోం చేశాడు. ఒకవేళ ఆ తర్వాత దావీదు మరలా తిరిగి వచ్చాడు, వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత దావీదు ఏం చేశాడు? వాళ్ళందరినీ
ఇప్పుడు తన కొడుకు ఆ భార్యల దగ్గరికి వెళ్ళాడు కదా, భార్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సేనించాడు కదా, సేనించినటువంటి ఆ భార్యలను గురించి దావీదు ఏం చేశాడు? వెనక్కి తిరిగి వచ్చినప్పుడు మరలా వాళ్ళతో తను కాపురం చేయగలిగాడా? కాపురం చేసినట్లుగా మనకు ఉందా బైబిల్లో? వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అతడు ఏం చేశాడు? ఒకవేళ బైబిల్లో కనుక మీరు గమనించినట్లయితే ఇక వారిని మరలా ఎన్నడూ కూడా ఆయన కూడా లేదు, వాళ్ళని ప్రత్యేకంగా ఉంచాడు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పోషణ అయితేనేమి, వాళ్ళకి కావాల్సినటువంటివి అయితేనేమి ఆయన ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఉంచేశాడు. ఇక మరలా ఎన్నడూ కూడా. అంటే ఒక విషయం, ఇప్పుడు దావీదు మరలా వాళ్ళ ముఖం చూసినప్పుడు అలా ఏం గుర్తొస్తుంది? ఎందుకండి మరలా తెచ్చి భార్యలుగా పెట్టుకోవచ్చు కదా. ఎలా పెట్టుకుంటాడు? మరలా ఒకసారి ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఒకసారి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, భార్య తప్పు చేసింది, నేను విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అయితే క్షమించడం అనేది చాలా గొప్ప మనసు కదా, దేవుడు మనల్ని అందరినీ కూడా క్షమిస్తున్నాడు కదా. నేను చెప్పాను, ఒకవేళ క్షమించగలిగిన మనస్సు ఏదైనా ఉంటే ఆలోచన చేయండి అని చెప్పేసి అన్నాను. నాకు తెలుసు క్షమించడం అనేది దైవ స్వభావం, క్షమిస్తే చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఆమె ముఖం చేస్తున్నప్పుడు నాకు అదే గుర్తుకొస్తుంది, కాబట్టి నేను ఉండలేకపోతున్నాను. వాస్తవంగా మీరు గమనించండి, దావీదుకి ఎలాంటి శిక్షను దేవుడు వేశాడు. అతడు ఒకసారే తప్పు చేశాడు, కానీ తను జీవితాంతం బ్రతికినంతకాలం గుర్తు తెచ్చుకుంటే ఆ అశాంతి అనే జీవితంలో మిగిలిపోతూ ఉంటుంది. విత్తేటప్పుడు మనం అదంతా ఆలోచన చేయం. వాస్తవంగా దావీదు బెత్షెబాతో తప్పు చేసేటప్పుడు ఈ క్షణం గనక, ఈ కాసేపు గనక నేను ఈ తప్పు చేసినట్లయితే నేను బ్రతికినంత కాలము నేను ఈ యొక్క అశాంతిని అనుభవించాలి అని దావీదు ఆలోచన చేసినట్లయితే ఆ తప్పు చేసేవాడా? మనమైనా సరే ఒక మాట జారేటప్పుడు ఇప్పుడు నేను ఈ మాట కనుక మాట్లాడితే మరలా నాకు వెనక్కి ఇంత తిరిగి వస్తుంది అని ఆలోచన చేస్తే అలాంటి మాట మాట్లాడతామా? నేను ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తే, నేను ఇప్పుడు ఇలా జీవిస్తే మరలా నాకు ఇంత వెనక్కి తిరిగి వస్తుంది అనేదాన్ని గనక రిజల్ట్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే మనం అలా ప్రవర్తించడం, జీవించడం చేస్తామా? ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఏం విత్తుతున్నామో దీనికి మనం ఏం కోసుకుంటామో అనేదాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే మనం అసలు అలాంటి విత్తనం విత్తం. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే మనం విత్తేటప్పుడు ఏమి విత్తామో 1% కూడా మారకుండా దాన్నే కోసుకుంటాం. దాన్ని కోసుకోవటం మాత్రమే కాదు, మనం విత్తినంత కొయ్యం, మనం విత్తిన దానికి కొన్ని రెట్లు ఎక్కువగా మనం కోయవలసిన అవసరం ఉంటుంది. అది భౌతికంగా ఒక చెట్టు అయినా సరే, ఆత్మ సంబంధమైన జీవితంలో మన క్రియలైనా సరే, మనం విత్తినటువంటి దానికి కొన్ని రెట్లు ఎక్కువగా మనం కోయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక దావీదు జీవితంలోనే కాదు, మీరు బైబిల్లో కనుక చూసినట్లయితే అది ఇజ్రాయేలీల చరిత్ర అంతా కూడా మనం గమనించినప్పుడు వాళ్ళు విత్తిన దానికి కొన్ని రెట్లు ఎక్కువగా వాళ్ళు కోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది ఈరోజు మన జీవితంలో కూడా. ఒకసారి మనము సామెతల గ్రంథానికి మన బైబిల్ కనుక తిప్పినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మనుషులు భూమి మీద చేసేటువంటి వారి క్రియలను గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథంలో దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు 31వ వచనాన్ని మనం చూసినట్లయితే 31వ వచనము. ఎందుకంటే కొందరు ఏమనుకుంటారంటే తీర్పు దినం ఉంది అని మనం చెప్పేటప్పుడు సరేలే నేను ఇక్కడ చేసేదానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కదా, అక్కడికి వెళ్ళాక చూసుకుంటానులే అని అంటూ ఉంటారు. అలా మాట్లాడొద్దు, అలా జీవించొద్దు, అలా ప్రవర్తించొద్దు. దీని అందరికీ తీర్పు ఉంటుందంటే అక్కడికి వెళ్ళాక చూసుకుంటానులే, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటిది ఉంటుందో ఉండదో అన్నటువంటి ఒక ఆలోచన. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం కనుక మనం గమనించినట్లయితే నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు కదా. ఎక్కడదా ప్రతిఫలం? దావీదు తప్పు చేశాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత శిక్ష వేశాడా? ఇక్కడ కూడా వేశాడా? మనము మేలు చేసినా కీడు చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది, దాన్ని ఎవరు కూడా కాదనరు. కానీ ఇక్కడ కూడా ఏముంటుంది? మళ్ళొకసారి వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు,
భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు కదా. అవును, పొందుతారు. ఈ భూమి మీద మనము ఏ క్రియలైతే చేస్తామో, ఏ క్రియలైతే విత్తుతామో అదే క్రియలను మరలా మనము కోసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. మనం మేలు చేస్తామో, మనం కీడు చేస్తామో, మనము దేన్నైతే చేస్తామో దాన్నే మనము కోయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనము చేసేటప్పుడు దాన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు కూడా మాట్లాడుతూ ఆయన ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఈ భూమి మీద మాత్రమే కాదు, భూమిని దాటిన తరువాత కూడా ప్రకటన గ్రంథాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటుంది. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధునిగానే ఉండనేమో. అంటే ఏమిటి దాని అర్థం? అన్యాయం చేసేవాడిని అన్యాయమే విత్తుకొని, అపవిత్రుడిని ఇంకా అపవిత్రతే విత్తుకొని, నీతిమంతుడు నీతినే విత్తని, పరిశుద్ధుడు పరిశుద్ధతనే విత్తని ఉండని. అలాగని అంటే వాళ్ళు దాన్నే విత్తుకొని, ఎలా ఉన్నటువంటి వాళ్ళు దాన్నే విత్తుకొని. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఏడు చెప్తున్నాడు, ఏమంటూ ఉన్నాడంటే త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున. అంటే నువ్వు ఏమి విత్తుతావో దాన్నే నువ్వు కోసుకుంటావు. ప్రతివానికి వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం ఉంది. అన్యాయాన్ని విత్తుకుంటే అన్యాయమే కోసుకుంటావు, ఆ జీతమే. అపవిత్రత విత్తుకుంటే దాన్నే కోసుకుంటావు, ఆ జీతమే. ఒకవేళ నువ్వు నీతిని విత్తుకుంటే, పవిత్రతను విత్తుకుంటే దాన్నే కోసుకుంటావు. భూమి మీదే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా, క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కూడా. కాబట్టి జాగ్రత్త. బైబిల్లో మనకు చెప్తూ ఉంటాడు, గ్రంథాలన్నీ కూడా తెరవబడితే తీర్పు దినంలో వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గురించి మనం లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. మన నోటి మాటలు కావచ్చు, మన క్రియలు కావచ్చు, మన జీవితం కావచ్చు, మనం ఏమి విత్తుతామో దాన్ని కొయ్యవలసినటువంటి అవసరం ఉంది. ఏం విత్తుతామో ఖచ్చితంగా దాన్నే కొయ్యాలి, ఏం మార్పు ఉండదు. ఎంత విత్తుతామో అంతే కొయ్యాలి కాదు, మనం విత్తిన దానికి కొన్ని రెట్లు ఎక్కువగా మనం కొయ్యవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాదు, ప్రిన్సిపల్ నెంబర్ 3, 3వ సూత్రాన్ని కనుక మనం గమనించినట్లయితే, మనం ఎప్పుడైనా విత్తినప్పుడు మనము విత్తటము ఎంతసేపు చేస్తామో కొయ్యటం ఎంతసేపు చేస్తాం. ఉదాహరణకి 1 ఎకరము మీరు విత్తాలి అని అనుకున్నారనుకోండి, 1 ఎకరం విత్తాలి అంటే మీకు ఎంతసేపు పడుతుంది? 1 ఎకరం కొయ్యాలంటే ఎంతసేపు పడుతుంది? అంటే కొయ్యటం కానీ, దాన్ని తేవటం కానీ, కూర్చుకోవటం కానీ, ఈ ప్రొసీజర్ అంతా ఎంతసేపు పడుతుంది? ఈ ప్రాసెస్ అంతా విత్తటం ఎక్కువసేపు పడుతుందా, కొయ్యటం ఎక్కువసేపు పడుతుందా? విత్తటం చాలా ఎక్కువసేపు పడుతుంది, కొయ్యటం అయితే త్వరగా అయిపోతుంది. అంతేనా? వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా తెలుసు. పోనీ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఒక కొబ్బరికాయ చేతిలో పట్టుకొని వచ్చాం, విత్తడానికి ఎంతసేపు పడుతుంది? ఇప్పుడు అదే కొబ్బరి చెట్టు వచ్చింది, కొబ్బరి కాయలు కాసినాయి, కొయ్యటానికి ఎంతసేపు పడుతుంది? ఏది ఎక్కువసేపు పడుతుంది? విత్తటమే ఎక్కువసేపు పడుతుంది. అంతేనా? ఒకసారి కాదు, ఒకసారి కొబ్బరికాయ గనక వేస్తే ఎంత, ఒక అర నిమిషంలోనో, నిమిషంలోనో, ఒక 5 నిమిషాల్లోనో అయిపోతుంది ఆ పని. రేపు ఆ చెట్టు పెరిగిందనుకోండి, చాలా కాయలు కాస్తుంది. అర నిమిషంలో, 5 నిమిషాల్లో కోస్తారా? ఎంతసేపు పడుతుంది కొయ్యటం? ఒకసారి అయిపోలేదు, అది కాస్తూనే ఉంటుంది. మీరు కూడా కోస్తూనే ఉండాలి. కాబట్టి విత్తినంతసేపులో కొయ్యటం అనేటువంటిది అయిపోదు. అండ్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, మన జీవితంలో కూడా మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, మీరు ఒకసారి చేశారు, కానీ అది ఏమవుతుంది? ఆ మంచి వెనక్కి తిరిగి మీకు వస్తూనే ఉంటుంది.
జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథంలో గనక మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఈ విత్తటాన్ని గురించి కొయ్యటాన్ని గురించి ఒక సూత్రాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తూ ఉంటాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తూ ఆయన ఏమంటూ ఉంటాడంటే, నీ ఆహారాన్ని నీటి మీద వేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీ ఆహారాన్ని నీటి మీద గనక వేసినట్లయితే అనేక దినముల తర్వాత నీకు అది కనబడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాస్తవంగా ఇది దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నీ ఆహారాన్ని నీటి మీద వేయి అంటే అది కూడా విత్తేటువంటి ఒక విషయాన్ని గురించే మాట్లాడుతున్నాడు. అంటే విత్తటం అంటే అలా ఎలా విత్తుతారు అని మీరు అనుకుంటున్నారేమో. అలా ఎలా విత్తుతారు అంటే, ఒకవేళ నైలు నది గనక మీరు గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో ఉండేటువంటి నైలు నది అదేం చేస్తుందంటే, విత్తనాలు విత్తేటువంటి కాలంలో పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పొంగి పొర్లేటప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న భూముల్లో కూడా నీరు వెళ్ళిపోతుంది. వెళ్ళి విత్తడానికి కుదరదు. వాళ్ళు ఏం చేస్తారంటే పడవలు వేసుకొని బోట్లు వేసుకొని వెళ్ళి అలా ఇసిరేసి వచ్చేస్తారు. నీళ్ళ మీద ఇసిరేసి వచ్చేస్తారు. విసిరేసి వచ్చేస్తే విత్తనం ఏమవుతుంది? నీళ్ళ మీద తేలుతూ ఉంటుంది. రేపు నీళ్ళన్నీ ఇంకిపోతాయి. నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ విత్తనం భూమిలోకి వెళ్ళిపోతుంది. భూమిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత అది మొలిసి వస్తుంది. కొందరు అనుకుంటూ ఉంటారు, నీ ఆహారం నీటి మీద వేయి, అనేక దినాల తర్వాత అది కనబడుతుంది. అంటే విత్తేటువంటి ఆ యొక్క పనిని కనుక మనం గమనించినట్లయితే విత్తటం అనేటువంటిది కొద్ది సమయంలోనే అయిపోతుంది. అది భౌతికంగా అయినా సరే, ఆత్మ సంబంధంగా అయినా సరే. ఒక మనిషిని ఒక మాట తిట్టేసి వచ్చేసాం, ఎంతసేపు పడుతుంది? ఒక అర నిమిషం, ఒక నిమిషం కూడా పట్టదు. రేపు మరలా వాళ్ళు కనుక మరలా తిరిగి తిట్టడం ప్రారంభించారనుకోండి, ఎంతసేపు తిడతారు? మీరు ఒక తిట్టు తిట్టారంటే కరెక్ట్గా ఒక తిట్టు తిట్టి ఊరుకోరు, కనబడ్డప్పుడల్లా తిడుతూ ఉంటారు. అవునా కదా? దాని గురించి సరేలే మనం తిట్టాం వాళ్ళు తిట్టారు అని మీరు వదిలేస్తారా? దాన్ని తలుచుకొని బాధపడుతూనే ఉంటారు. అవునా? అంటే ఇక్కడ ఏం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అంటే, ఈ భూమి మీద కూడా మనం ఒక భౌతికమైన విత్తనాన్ని చూసినా, లేదా జీవితంలో మనం విత్తేటువంటి క్రియలను చూసినా, మనం విత్తటం కంటే కోయటం అనేటువంటిది చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇందాక మనం దావీదు జీవితాన్ని గమనించాం. బెత్షెబాతో ఆయన చేసినటువంటి ఆ తప్పు, ఆ పాపము ఎంతకాలం చేశాడు? నెలలు సంవత్సరాలు చేశాడా? అది కాసేపు, అంతటితో ఆ పాపం అయిపోయింది. కానీ దాన్ని కొయ్యటం ఎంతసేపు పట్టింది ఆయనకి? నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగునుగాక, యుద్ధము కలుగును. మీరు అక్కడి నుంచి కనుక గమనించినట్లయితే ఆ తర్వాత అతని పెద్ద కుమారుడు అమ్నోను వెళ్ళటము, చెల్లినే చెరపటం. ఆ తర్వాత ఆ చెల్లిని చెరిపినప్పుడు అతని అన్నయ్యనటువంటి అబ్షాలోము కుట్ర చేసి అమ్నోను చంపటం. అంటే దావీదు యొక్క ఒక కూతురు చెరపబడింది, దావీదు యొక్క ఒక కొడుకు హత్య చేయబడ్డాడు, మరి ఒక కొడుకు పారిపోయాడు అబ్షాలోము. దావీదుని కనుక చూసినట్లయితే అతనికి శాంతే లేదు. ఏ స్థాయిలో దావీదు ఉన్నాడంటే, ఒక కూతురేమో చెరపబడింది, ఒక కొడుకేమో పెద్ద కొడుకు హత్య చేయబడ్డాడు, మరి ఒక కొడుకు అబ్షాలోమేమో పారిపోయాడు. 2 సమూయేలు గ్రంథము మనం గమనించేటప్పుడు దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనం గమనించినట్లయితే 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే, రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి, రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి అని చెప్తూ ఉన్నాడు కదా. ప్రాణం పెట్టుకోవటం అంటే అర్థం ఏమిటి? ఆయన మీద ప్రాణం పెట్టుకున్నాడు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, ఒక్కోసారి ఏమవుతుందంటే ఇతర భాషల్లో నుంచి తర్జుమా చేసినప్పుడు ఒకసారి ఇంగ్లీషులో జోకులు ఉంటాయి, ఆ జోకును తర్జుమా చేస్తే తెలుగులో నవ్వు రాదు. అతని మీద ప్రాణం పెట్టుకున్నాడు, పోనీ మనమేమంటామంటే దిగులు పెట్టడం. ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తారు చదువుకునేటప్పుడు.
మన భాషలో చెప్పాలంటే బెంగ పెట్టుకోవటం. వాళ్ళు హోమ్ సిక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, చూడకుండా ఉంటే కొంతకాలం తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య అటువంటి రిలేషన్ అనేటువంటి ఉంటుందా ఉండదా? చూడాలని అనిపిస్తుందా అనిపించదా? నాకేమీ అనిపించదండి. పూటకింత తింటూ ఆ టీవీ దగ్గర కూర్చొని ఆ కార్తీక దీపం లాంటి సీరియల్ కనుక చూస్తే ప్రపంచమే మర్చిపోతానంటారా? టీవీ దగ్గర కూర్చుంటారు, సీరియల్ చూస్తారు, కానీ బిడ్డ గుర్తుకు రాడు. అసలు గుర్తుకొస్తే ఏం చేస్తారు? గుర్తుకొచ్చాడని ఆ పూట చాలా ఎక్కువ తినబుద్ధి అవుతుంది. మీ బిడ్డ మీకు దూరం అయిపోయాడు, మీ బిడ్డ మీకు గుర్తుకు రాగానే నా బిడ్డ టౌన్లో చదువుకుంటున్నాడు కదా అని ఆ సంతోషంతో చాలా ఎక్కువ తింటారు. అంతేనా? ఏం చేస్తారు మరి? ఎవరు చెప్పట్లేదు. ఏం చేస్తారు? తినటం మానేయటం అని కాదు, అసలు కడుపులో ఆకలి పుట్టదు. ఒక మనిషి లోపల ఎప్పుడైతే బెంగ ఉంటుందో, దిగులు ఉంటుందో, వాళ్ళ మీద ప్రాణం పెట్టుకుంటామో కడుపులో అసలు ఆ యాసిడ్సే రిలీజ్ అవ్వవు. మీరు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉండండి, ఆకలి మీకు పుడుతూ ఉంటుంది. టైం టు టైం ఆకలి అవుతూ ఉంటుంది. ఆహారం తీసుకుంటారు, శరీరం చాలా శక్తివంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే మీ లోపల బెంగ దిగులు అనేటువంటిది వస్తుందో ఇక ఆకలి పుట్టదు. ఆకలి పుట్టకపోతే ఆహారం తీసుకోరు. ఆహారం తీసుకోకపోతే వాస్తవంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే యోవాబు రాజును చూస్తే ఆయన దిగులతో రోజు రోజుకి కృషించిపోతూ ఉన్నాడు. కృషించిపోతూ ఉంటే ఆయన పూర్తిగా పాడైపోతున్నాడని యోవాబు ఏం చేశాడంటే, యుక్తి కలిగిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఎట్లా అయినా అబ్షాలోమును మరలా తెద్దాం, ఎందుకంటే మరలా రాజుగా అవ్వాలి అంటే, మునుపటి మనిషి అవ్వాలి అంటే ఆ బెంగ పోవాలి ఆయనకి. అయితే మనం ఏం గమనించబోతూ ఉన్నామంటే, దావీదు చేసిన పాపం ఎంతసేపు చేశాడు, దానికి ఆయన ఎంతకాలం అనుభవిస్తూ ఉన్నాడు. బెత్షెబా భర్త ఉరియా చనిపోయినప్పుడు ఆమె ఎంతకాలం అన్నం తినలేదో చెప్పలేదు, ఎంతకాలం బెంగ పెట్టుకుందో భర్త మీద చెప్పలేదు. కన్నటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంతకాలం బాధ పెట్టుకున్నారో, ఎంతకాలం బాధపడ్డారో, ఎంతకాలం ప్రాణం పెట్టుకున్నారో చెప్పలేదు. కానీ దాన్ని విత్తుకున్నందుకు దావీదైతే, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది. మీరు దావీదు జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఆ పాపము చేసిన దగ్గర నుంచి దావీదు చనిపోయే వరకు అతన్ని వెంటాడుతూనే ఉంది. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, మనం విత్తటం చాలా సులభంగా విత్తేస్తాం, కాసేపట్లో అయిపోతుంది. కానీ కోసేటువంటి పని మాత్రమో కాసేపట్లో అయిపోదు. అది మంచి విత్తుకుంటే మంచిదే, ఎందుకంటే మంచిని విత్తినప్పుడు మంచి తిరిగి వస్తుంది అనుకోండి, ఆశీర్వాదం తిరిగి వస్తుంది అనుకోండి, చాలా సంతోషంగా కోసుకుంటాం. కానీ ఒకవేళ మనము కీడును విత్తితే, శాపాన్ని విత్తితే, శాపం మన మీదకి తిరిగి వస్తూ ఉంటే కొయ్యటానికి మనం సిద్ధంగా ఉంటామా? ఒకసారి జీవితంలో అలసిపోతూ ఉంటాం. ఇక నా వల్ల కాదండి ఈ జీవితం, నా వల్ల కాదు ఈ బ్రతుకు, నేను భరించలేకపోతున్నానని అంటూ ఉంటాం. దావీదు జీవితం కూడా చూసినప్పుడు అలాగనే ఆయన అలసిపోయాడు తన జీవితంలో. కాబట్టి తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, మనము దేన్నైనా సరే మనం విత్తినప్పుడు మనం కాసేపట్లో విత్తుతాం, కానీ కోసేది మాత్రం అలా ఉండదు. దీర్ఘకాలం మనం కోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాపం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. అది మనం కాసేపట్లో విత్తేస్తాం, కానీ కొయ్యటం మాత్రం కాసేపట్లో అయిపోదు. మన జీవితాన్ని మనం బ్రతికున్నంత వరకు వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, మనము విత్తటము కొయ్యటము ఈ రెండిటిలో ప్రిన్సిపల్ నెంబర్ 4, నాలుగవ సూత్రం కనుక గమనించినట్లయితే, విత్తటము కొయ్యటము ఈ రెండింటిలో ఏది మనకు సంతోషాన్ని ఇస్తుంది? ఒకవేళ మంచి విత్తనం విత్తితే దాని గురించి మాట్లాడదాం. ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళారు, మట్టి తవ్వారు, మట్టిలో వేశారు, అప్పుడు మీకు ఎక్కువ సంతోషం ఉంటుందా? లేదంటే అది కొబ్బరి చెట్టు అయిపోయి దాని నుంచి కొన్ని వందల కాయలు వస్తే కోసేటప్పుడు ఎక్కువ సంతోషం ఉంటుందా? కోసేటప్పుడు మన ముఖం కలకల్లాడిపోతూ ఉంటుంది. అది కూడా ఆ కాపు ఏపుగా కాసింది అనుకోండి, ఇంకెట్లా ఉంటుంది మన ముఖం? బ్రహ్మాండంగా ఉంటుంది, అవునా? కానీ ఒకవేళ మనం మంచిని కాదు విత్తింది, చెడుని విత్తాం, కీడుని విత్తాం, పాపాన్ని విత్తాం, కోసేటప్పుడు చాలా కొయ్యాల్సి వచ్చింది, అప్పుడు ఎలా ఉంటుంది మన ముఖం?
ఎట్లా ఉంటుంది మన ముఖం, ఎట్లా ఉంటుంది మన జీవితం. కాబట్టి జాగ్రత్త. మనం విత్తిన ప్రతిదీ ఒకరోజు కోయాలి, కోసే దశకు వస్తుంది. దేన్నైనా సరే ఈరోజు మనం ఒక విత్తనం విత్తాము అంటే ఇవాళకి ఇవాళే రాదు. ప్రిన్సిపల్ నెంబర్ 5, మనము దేన్నైనా సరే విత్తినప్పుడు కోయటానికి కొంత సమయం పడుతుంది. కానీ దాని అర్థం ఏమిటంటే నువ్వు కోసిన దానికి ప్రతిఫలం లేదని కాదు అని అర్థం. ఈవేళ ఒక కొబ్బరికాయ వేసామంటే కాసేపటికే కొయ్యం. మనం ఎప్పటికి కోస్తాం? ఈ కొబ్బరికాయ వేసి అందులో నుంచి ఒక మొలకొచ్చి ఒక చెట్టు అయ్యి అది కాయలు కాయటానికి కొన్ని నెలలు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కానీ దాని అర్థం ఏమిటి అంటే నువ్వు విత్తితే నీకేమీ లేదని కాదు. విత్తిన దానికి చాలా ప్రతిఫలం ఉంటుంది, కానీ నువ్వు వెయిట్ చేయాలి. ఒకవేళ నువ్వు మేలు గనక విత్తావనుకోండి, వెంటనే నీ దగ్గరికి తిరిగి రాదు, కొంతకాలం పడుతుంది. కానీ చాలా పంట నీ దగ్గరికి వెనక్కి వస్తుంది. అది మంచి అయితే పర్వాలేదు. ఒకవేళ నువ్వు చెడుని, కీడుని, పాపాన్ని విత్తితే ఒకరోజుకి అది చాలా పంట నీ దగ్గరికి వెనక్కి వస్తుంది. ఆ రోజు నువ్వు కొయ్యలేవు, నీ జీవితం అంతా దుఃఖంతో మిగిలిపోతుంది. అదే ఒకవేళ నువ్వు మేలుని, ఆశీర్వాదాన్ని, దీవెన్ని కనుక నువ్వు విత్తుకుంటే కొంతకాలానికి అది చాలా పంట కనుక నీ దగ్గరికి వెనక్కి వస్తే నువ్వు చాలా సంతోషిస్తావు. మన జీవితం ఆనందంలో మునిగిపోతూ ఉంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఏం విత్తుతాము అనేటువంటిది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లోకం అలా చూసుకోదు. జాగ్రత్తగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేయటమే. ఒకసారికైనా అంటున్నాడు, నేనేం ఆలోచన చేయనండి అంతే అనేయటమే, మాట వస్తే వదిలేయటమేనంట. మరి ఆ తర్వాత ఏముంది? ఏమి లేదా అంటున్నాడు. ఏమి లేదా? విత్తిన తర్వాత ఏమి లేదా? విత్తిన తర్వాత ఏమి ఉండదా? మొన్న మధ్య కూడా కొంతకాలం క్రితం ఒక ఆయన న్యూస్లో ఒక వార్త చదివాడట. చదివి నాతో చెప్తున్నాడు, ఇక మీదట మీరు ఫ్రూట్స్ ఏమన్నా తింటే విత్తనాలు పడేయకండి డస్ట్బిన్లో అంటున్నాడు. ఎందుకన్నాను, ఆ విత్తనాలన్నీ కూడా తీసుకొని బయట విసిరేయండి. బయట కనుక విసిరేస్తే మనం చాలా చెట్లు నాటిన వాళ్ళం అవుతాం అంటున్నాడు. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారంటే పేపర్లో చదివాను అంటున్నాడు. నేను చెప్పాను, ఇది మన విజయవాడ వాళ్ళకి వర్తించదని చెప్పా. అలా ఎందుకంటే బయటకు వచ్చాను, ఇసిరేసాను, అన్నీ సిమెంట్ రోడ్లు, తారు రోడ్లేగా, ఎక్కడికి వెళ్ళి మొలిసిద్ది అది? ఇలాంటి పల్లెటూరు అనుకోండి, బయటకు వచ్చారు, డస్ట్బిన్లో వేయకుండా బయటకు వచ్చి విసిరేస్తే ఏమవుతుంది? అది ఎక్కడో ఒక చోటకి, మీకు తెలియదు ఎక్కడ పడిందో మీకు తెలియదు, కానీ ఖచ్చితంగా పడుతుంది, అందులో నుంచి మొలక వస్తుంది. అదే సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు అయితే. కాబట్టి మనం విసిరినటువంటి విత్తనం, మనం ఒక చోట విత్తనం వేసాము అంటే ఖచ్చితంగా అది ఎక్కడో ఒక చోట పడుతుంది. పడిన తర్వాత ఏమవుతుంది? అది మొలుస్తుంది. మొలిసిన తర్వాత దాని నుంచి చాలా పంట వస్తుంది. నోటి నుంచి ఒక మాట వెళ్ళిపోతే కూడా, మన జీవితంలో నుంచి కూడా చెడ్డ క్రియలు వెళ్ళిపోతే కూడా, దానికి సంబంధించినటువంటి ఆ విత్తనాలు కనుక పడిపోతే ఒకరోజు ఖచ్చితంగా దాన్ని మనం మోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బైబిల్లో ఈ విషయాన్ని, ఈ సూత్రాన్ని దేవుడు పదే 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 తెలియజేస్తూ ఉంటాడు. మనం ఎంతవరకు దాన్ని ఆలోచనలో ఉంచుకుంటామో తెలియదు, కానీ మనము 1-2 వచనాలు మనం చదువుకొని ముగించుకుందాం. మళ్ళొకసారి ఇందాక మనం గమనించినటువంటి వచనమే హోషేయ గ్రంథము 8వ అధ్యాయం మనం గమనించినట్లయితే 7వ వచనంలో దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయం 7వ వచనము, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. గాలి ఎక్కువ, ప్రళయవాయువు ఎక్కువ. అంటే వాస్తవంగా దీన్ని ఏమన్నాడంటే ఆంగ్లంలో కనుక చూసినట్లయితే, ఫర్ దే సో ద విండ్ అండ్ దే షల్ రీప్ ద వర్ల్ విండ్. వాళ్ళు గాలిని విత్తారు. గాలిని విత్తినటువంటి వాళ్ళకి ఏమొస్తుందట? ప్రళయవాయువు. ప్రళయవాయువు అంటే ఆశీర్వాదమనా, దీవెననా? ఆశీర్వాదము, దీవెననా? మరి మన భాషలో చెప్పాలంటే తుఫాన్లు, సునామీలు అని చెప్పాలి. కొట్టుకొని పోతారన్నమాట, అంతే కదా. కాబట్టి జాగ్రత్త. నువ్వు కీడును కనుక విత్తావు అంటే ఒకరోజు అది మొలుస్తుంది, మహావృక్షం అవుతుంది, చాలా పంట వస్తుంది, నువ్వు కొట్టుకొని పోతావు.
కాబట్టి మనుషులు విత్తేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నా నోట్లో నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి, ఎలాంటి మాటలు బయటికి వెళ్తున్నాయి, ఏం విత్తుకుంటున్నాను, నా జీవితంలో నుంచి ఎలాంటి క్రియలు బయటకు వస్తున్నాయి, నేను దేన్ని విత్తుకుంటున్నాను. ఒక్క విషయాన్ని మనం గమనించి మనం ముగించేద్దాం. మనం విత్తేటువంటి ఈ విత్తనము కేవలం మనకు మాత్రమే సంబంధించి ఉండదు. ఈరోజు మనం ఒక మంచో ఒక చెడో విత్తామనుకోండి, దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఎవరు అనుభవించాలి అంటే, ఇక్కడ మీరు ఒక కొబ్బరికాయ తెచ్చి విత్తారు, దాన్ని మీరే అనుభవిస్తారా, మీ తరువాత తరాలు కూడా అనుభవిస్తారా? మీరు మాత్రం తినేసి చచ్చిపోయేటప్పుడు దాన్ని నరికేసి వెళ్ళిపోతారు, అంతేనా? ఒకవేళ మీరు నరకపోయినా వేసింది మీరు కాబట్టి బెంగ పెట్టుకొని చెట్టు మీరు చచ్చిపోయిన తర్వాత అది చచ్చిపోతుంది, అంతేనా? అలా కాదా? ఒకసారి మీరు విత్తి వెళ్ళిపోయిన తర్వాత దాని ప్రతిఫలాలు ఎవరు కూడా అనుభవించవలసిన అవసరం ఉంటుంది. అని నేను పాపాన్ని గురించి మాట్లాడటం లేదు. ద్వితీయోపదేశకాండము మనము నిర్గమకాండము 20వ అధ్యాయం గమనించినప్పుడు 20వ అధ్యాయము ఇక్కడ దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే 20వ అధ్యాయము 5వ వచనము, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుదును. నన్ను ద్వేషించేటువంటి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము, ఇది పాపం కాదు, గమనించండి. పాపం వేరు, దోషం వేరు. పాపం ఎవరిది వాళ్ళకే, పాపం అనేటువంటిది ఎవరిది వాళ్ళకే. మరి దోషము మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఒక వ్యక్తి బస్ స్టాండ్కి వెళ్ళాడు అనుకోండి, ఆయన జేబు కొట్టేశాడు, దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే ఆయన్ని పట్టుకొని జైల్లో వేస్తారా, ఆయన భార్యని పిల్లల్ని అందరినీ జైల్లో వేస్తారా? ఎవరిని వేస్తారు జైల్లో? ఇంట్లో వాళ్ళందరినీ వేస్తారు, అంతేనా? మరి ఆయన్ని మాత్రమే పట్టుకెళ్ళి లోపలేస్తారు, అంతే కదా? ఇప్పుడు శిక్ష ఆయన ఒక్కడే అనుభవించినట్లా లేదా ఇంట్లో వాళ్ళు కూడా అనుభవించినట్లా? లిటరల్గా జైలు అనేది చూస్తే ఆయనే అనుభవిస్తాడు. కానీ ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోయాడు కదా, ఆయన భార్య పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, పోని వాళ్ళ పోషణ ఏంటి, వాళ్ళ వస్త్రాలు ఏంటి? ఆ దోష శిక్షను వాళ్ళందరూ మోస్తూనే ఉంటారు. ఉదాహరణకి ఈరోజు మనం ఏదో కీడు చేసాం, మన మీదకు ఒక విపత్తు వచ్చింది, మనకున్న ఇల్లు అమ్మేసుకున్నాం, ఆ శాపంలో అమ్మేసుకొని ఏ అప్పులో అవో ఇవో ఏవో కట్టాం. ఇప్పుడు ఆ ఇల్లు లేకుండా పోయాం కదా, మనం చచ్చిపోతాం. మన తర్వాత పిల్లలు కూడా ఏం చెప్పుకుంటారు? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మా అమ్మ నాన్న ఉన్న ఇల్లు అమ్మేశారండి, ఇదిగో ఈ టౌన్లో మేము అద్దెకు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోయిన వాళ్ళు పోయారు, బ్రతికి ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? దాన్ని మోస్తూ ఉన్నారు. అయిపోయింది ఆ తరంతో. ఇక తర్వాత పిల్లలు కూడా ఆ ఇల్లు లేదు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మనము దేన్నైతే విత్తుతామో అది భౌతికంగా ఒక చెట్టు అయినా సరే, దేన్నైతే విత్తుతామో అది మనతోనే అయిపోలేదు, మన తరువాత తరం వాళ్ళకు కూడా అది దాని యొక్క ఫలాలు ఇస్తూనే ఉంటుంది. ఈరోజు మన క్రియలు కూడా ఒకవేళ మనం గనక ఈ భూమి మీద మేలును చేస్తే దాని ఫలాన్ని మనం కోసుకుంటాం, తర్వాత కూడా ఆ ఫలాలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ కీడు చేస్తే, ఒక వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము మనము గమనించేటప్పుడు దావీదు భక్తుడు ఆయన తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటున్నాడంటే 37వ కీర్తన మనం గమనించినప్పుడు 25వ వచనాన్ని నుంచి మనం కనుక చూసినట్లయితే 37వ కీర్తన 25వ వచనం నుంచి, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబొట్టు కానీ వారి సంతానము భిక్షమిత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతులు విడవబొట్టు కానీ వారి సంతానం భిక్షమిత్రుడు కానీ నేను చూడలేదు. అంటే నీతిమంతుల ఆశీర్వాదం నీతిమంతులతోనే అయిపోయిందా, లేదా అది వారి తరువాత వారి పిల్లలకు కూడా వస్తుందా? కాబట్టి జాగ్రత్త, మనం ఏం విత్తుతామో. ఒక్కొక్కరు ఏం చేస్తూ ఉంటారంటే దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మా తర్వాత మా పిల్లలు కూడా దీవించబడాలి, ఆ పుణ్యం వాళ్ళకి రావాలి. కొంతమంది దాన్ని నమ్మరు,
అదేంటి మీరు చేస్తే వాళ్ళకి ఎలా వస్తుంది అని. పాపం అనేటువంటిది పర్సనల్, ఎవరు చేస్తే వాళ్ళకే. అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు కూడా ఎవరు చేస్తే వాళ్ళకే. కానీ దోష శిక్ష అలాగా కాదు. ఈరోజు మనం దేన్నైతే విత్తుతామో మనం మాత్రమే కాదు, మన తరువాత వాళ్ళందరూ కూడా మోయవలసిన అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు గమనించండి, దావీదు ఉరియా భార్య బెత్షెబా దగ్గరికి వెళ్ళి ఆయన పాపం చేశాడు. కానీ శిక్షను ఎవరు కూడా అనుభవించవలసిన అవసరం వచ్చింది? ఆ దోష శిక్షను కూతురు పాడు చేయబడింది, ఒక కొడుకు హత్య చేయబడ్డాడు, మరొక కొడుకు వచ్చేసేమో రాజ్యం లాగేసుకున్నాడు, సొంత తండ్రి భార్యల దగ్గరికి వెళ్ళాడు, ఆ తర్వాత ఈయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, రాజ్యం అంతా అశాంతి ఏర్పడింది. రెండు వర్గాలు అయిపోయి దావీదు వైపు కొంతమంది నిలబడితే, అబ్షాలోం వైపు కొంతమంది నిలబడితే వాళ్ళు యుద్ధం చేసుకున్నారు. యుద్ధంలో అనేక మంది మరణించారు. ఇదంతా కూడా ఎవరు చేసిన దానివల్ల వచ్చింది? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది. ఎవరు చేసిన పాపం? విత్తేటప్పుడు చిన్న విత్తనమే, ఒక వేప గింజ తీసుకోండి, విత్తేటప్పుడు ఎంత ఉంటుంది? అది చిన్న విత్తనమే, కంటికి కూడా సరిగ్గా కనబడదు. కానీ అది మొలిచి పెద్దదైన తర్వాత మహావృక్షమై కమ్మేస్తుంది. మనం కూడా విత్తేటప్పుడు మన క్రియలు అది చిన్నదో కొద్దిగో ఉంటుంది, కానీ అది పెరిగి పెద్దదైన తర్వాత, దావీదు కూడా ఉరియా భార్య బెత్షెబా దగ్గరికి వెళ్ళినప్పుడు కాసేపు అంతవరకే, అది కొద్దిగా అనుకుంటాం, కానీ ఆ తర్వాత అది పెరిగి పెద్దదై తన కుటుంబం మొత్తాన్ని కూడా కమ్మేసింది. వారందరూ కూడా బాధపడవలసినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి రాత్రికాల సమయంలో ఏమి విత్తుతున్నారో జాగ్రత్త. విత్తేటప్పుడు కొద్దిగానే ఉంటుంది, కానీ మనం ఏమి విత్తుతామో ఖచ్చితంగా 100% దాన్నే మనం కొయ్యాలి, మార్పేమీ ఉండదు. రెండవది మనం గమనించినటువంటి విషయం ఏమిటంటే, మనం దేన్నైతే విత్తుతామో మనము దాన్ని కొయ్యటం మాత్రమే కాదు, మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం విత్తినటువంటి దాన్ని మనము కోస్తూ ఉండాలి, చాలా కోస్తూ ఉండాలి. మంచి విత్తితే చాలా సంతోషమే, చాలా కొయ్యాలంటే మనకు చాలా సంతోషం. కానీ జాగ్రత్త, చెడును కనుక విత్తారా చాలా కోస్తూ ఉండాలి, మనం కొయ్యలేం. మూడవ సూత్రం మనం గమనించింది ఏంటంటే, మనము విత్తినటువంటిది ఏదైనా సరే మనము విత్తేటప్పుడు కొద్దిసేపే ఉంటుంది, కానీ కోసేటువంటి పని మాత్రం చాలాసేపు ఉంటుంది. అది క్రియలు కూడా అంతే. మనం ఒక మాటను వచ్చేస్తాం, కానీ వాళ్ళు తిడుతూనే ఉంటారు, ఎదురుపడ్డప్పుడల్లా తిడుతూనే ఉంటారు. అది ఆ విషయంలో మాత్రమే కాదు, పాపం అనేటువంటి విషయంలో చాలా కాలం వెంటాడుతుంది. దావీదు చేసిన పాపం కూడా కాసేపే చేశాడు, కానీ బ్రతికున్నంతకాలం అది వెంటాడుతూనే ఉంది. కాబట్టి జాగ్రత్త, విత్తేటప్పుడే అసలు అది విత్తకుండా ఉండాలి మనం. నాలుగవది మనం గమనించినటువంటి విషయం ఏమిటి అంటే, మనం విత్తేటువంటిది ఒకవేళ మంచి విత్తామనుకోండి, కోసేటప్పుడు చాలా వస్తుంది, అది మనకు సంతోషమే ఇస్తుంది. కానీ ఒకవేళ చెడును కనుక విత్తినట్లయితే అది మనకు చాలా 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 దుఃఖాన్ని ఇస్తుంది, చాలా దుఃఖాన్ని. ఆ దుఃఖంతో మనం మునిగిపోతాం. కాబట్టి విత్తటము కొయ్యటము, విత్తాము అంటే 100% కొయ్యాల్సిందే. విత్తనం విసిరేసానండి గాల్లో కలిసిపోతుంది అంటే మీరు నమ్ముతారా? ఏ విత్తనమైనా విసిరేస్తే గాల్లో కలుస్తుందా? కలవదు. అది నేలలో పడుతుంది, ఖచ్చితంగా మొలుస్తుంది, ఒకరోజు తిరిగి పంట నీ దగ్గరకు వస్తుంది. అలాగనే మన క్రియలు కూడా అయిపోయిందంటే ఏమీ అయిపోలేదు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. అక్కడ చెప్తున్నాడు, భక్తిహీనులు దుర్మార్గులు మరి నిశ్చయముగా పొందుదురు కదా. అవును, పొందుతారు. క్రీస్తు ప్రభు కూడా చెప్తూ ఉన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలకు ఇవ్వటానికి సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. ఖచ్చితంగా అది మనకు తిరిగి వస్తుంది, అయిపోలేదు. కాబట్టి లోకంలో జీవించేటప్పుడు జాగ్రత్త. నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు అయితేనేమి, క్రియలు అయితేనేమి, మన ప్రవర్తన అయితేనేమి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. పొరపాటున గనక మనం నోరు జారామా, మన క్రియలు చెడ్డ క్రియలు వచ్చినాయా, పాపాన్ని మనం విత్తుకున్నామా, దాన్ని మొయ్యాలి, బ్రతికినంతకాలం కూడా మొయ్యాలి. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించాలి అంటే, మనం ఆశీర్వాదము మనకు కావాలి, దీవెన మనకు కావాలి అంటే దాన్నే విత్తాలి. ఏ విత్తనం విత్తితే అదే బయటకు వస్తుంది. ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలంటే దాన్నే మనం విత్తాలి. కాబట్టి అలా మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని సహోదరులకు అప్పగిస్తూ ఉన్నాం.